నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అందానికి నిర్వచనం చెప్పగలమా? అసలు అందం అనేది మనం చూసే చూపును బట్టి మారుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్వహించేటువంటి చాలా గ్లోబల్ సర్వేస్ కావచ్చు, నిపుణుల పారామీటర్ల ఆధారంగా ఎవ్రీ ఇయర్ ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఉన్న దేశాల జాబితాను విడుదల చేస్తూ ఉంటారు. అంటే వరల్డ్ పాపులేషన్ రివ్యూ విడుదల చేసినటువంటి ఈ నివేదికల ఆధారంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీసెంట్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో అసలు ఏ కంట్రీలు ఏ స్థానంలో ఉన్నాయో ఒకసారి మనం చూద్దామా? ముందుగా టర్కీ. ఈ గ్లోబల్ సర్వేలో టర్కీ ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది. అంటే టర్కీ దేశంలో అందమైన మహిళలు ఉంటారన్నమాట. వైవిధ్యమైన సంస్కృతుల కలయిక, క్లాసిక్ మెడిటేరియన్ శైలి, అలాగే న్యాచురల్గా ఉన్నటువంటి ఆకర్షణకు టర్కీ మహిళలు మారుపేరుగా నిలుస్తున్నారట ప్రపంచవ్యాప్తంగా. అంటే వారి చక్కటి ఆహార్యం కానీ, స్పెషల్గా వాళ్ళ యొక్క శారీరక సౌష్ఠవం కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతో గుర్తింపు పొందేట. నెక్స్ట్ ఏ కంట్రీయో తెలుసా? వెనిజులా. ఎస్, దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న ఈ కంట్రీకి అంతర్జాతీయ అందాల పోటీల్లో తిరుగులేని రికార్డు ఉంది. అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్డ్ ప్రపంచంలోనే అత్యధికంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలను గెలుచుకున్న దేశాల్లో ఇదొకటి మనకు తెలుసు. అందుకే ఈ దేశాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యూటీ క్వీన్ ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ బ్రెజిల్. దక్షిణ అమెరికాలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. విభిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనం ఉన్న ఈ దేశంలోని మహిళలు తమ ఫిట్నెస్ విషయంలో కానీ, అలాగే చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ కానీ, చురుకైన స్వభావానికి కానీ వరల్డ్ వైడ్ వీళ్ళు ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ పాకిస్తాన్ది. ఆసియా ఖండంలో సౌత్ ఏషియా ఇండెక్స్ వంటి సర్వేల్లో పాక్ అగ్రస్థానమే లభించింది. ఆ దేశ మహిళల నడవడికి కానీ, ఒరిజినల్గా ఉండే గ్రేస్ కానీ, అలాగే మరోవైపు సాంప్రదాయక సౌందర్యం కానీ అంతర్జాతీయ వేదికలపై ఎంతో ప్రశంసలు కూడా అందుకున్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కొలంబియా. దక్షిణ అమెరికాకు చెందిన కొలంబియా మహిళలైతే తమ అద్భుతమైన పర్సనాలిటీ కావచ్చు, ఆకర్షణ కావచ్చు, ఇది వరల్డ్ వైడ్ గుర్తింపు పొందారు. హాలీవుడ్ నటి సోఫియా వెర్గారా వంటి ప్రముఖ నటీమణులంతా కూడా కొలంబియా సౌందర్యానికి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్లుగా అయిపోయారు. నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ నన్ అదర్ దాన్ ఇండియా. ఎస్, ఇండియా 6th ప్లేస్లో ఉంది. అంటే ఇండియాలో ఉన్న మహిళల అందం 6th ప్లేస్లో నిలిచింది. ప్రపంచ సుందరి, విశ్వసుందరి వంటి ఎన్నో అంతర్జాతీయ కిరీటాలను గెలుచుకున్న మన ఘన చరిత్ర మన దేశానికి ఉంది. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా ఇలాంటి వాళ్ళంతా కూడా, అంటే ప్రఖ్యాతి గాంచినటువంటి సుందరిమణులంతా కూడా భారతీయ సాంప్రదాయక అందాన్ని, చామ్ని ప్రపంచానికి చాటి చెప్పారు. నెక్స్ట్ సెవెంత్ వన్ స్వీడన్. స్కాండినేవియన్ దేశమైన స్వీడన్ మహిళలు తమ విభిన్నమైన, అంటే డిఫరెంట్గా క్లారిటీతో యూరోపియన్ ఫీచర్లకు ప్రసిద్ధి. వాళ్ళు అద్భుతమైన ఫిట్నెస్తో ఉంటారు. లేతరంగు కళ్ళు, విలక్షణమైన శైలితో ఈ దేశ మహిళలు ఇంటర్నేషనల్ బ్యూటీ పోల్స్లో ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు. నెక్స్ట్ 8th లెబనాన్. పశ్చిమాసియాలో ఫ్యాషన్ కానీ, బ్యూటీ కానీ, కాస్మెటిక్ ఇన్నోవేషన్కి కానీ లెబనాన్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పచ్చు. ఆ దేశ మహిళలు తమ ప్రత్యేక అరబిక్ శైలి అందం, ఇది బాగా మనం గమనించాల్సిన అంశం. ఎందుకంటే అరబిక్ శైలిలో ఉండేటువంటి ఆ స్టైల్ని ఫాలో అవుతూ, ఆ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్న మహిళలు నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా అంటూ ఉంటారు. ట్రెండీ ఫ్యాషన్ సెన్స్ కూడా వీళ్ళకి ఎక్కువ. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతో ఆకర్షణీయమైన జనాభాకు కూడా గుర్తింపు పొందారు వీళ్ళు. నెక్స్ట్ 9th వన్ ఫిలిప్పీన్స్. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇలాంటి పోటీలు దేశానికి తిరుగులేని చరిత్ర ఉంది మనకు తెలుసు. వరల్డ్ వైడ్గా జరిగే బ్యూటీ పోల్స్లో ఎప్పుడు అగ్రశ్రేణిలోనే నిలిచే ఫిలిప్పీన్స్ చాలా అంతర్జాతీయ కిరీటాలను కైవసం చేసుకుని గ్లోబల్ వేదికలపై తన బలమైన ఉనికిని చాటుకుంది. సో మరి ఈ దేశాన్ని కూడా బ్యూటీ క్వీన్ ఫ్యాక్టరీ అని పిలుస్తూ ఉంటారు. ఎస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డెన్మార్క్ మహిళలు తమ సింప్లిసిటీ కావచ్చు, స్టైలిష్ లుక్స్ కావచ్చు, క్లాసిక్ యూరోపియన్ ఫీచర్స్ కావచ్చు, వాటితో వరల్డ్ వైడ్ బ్యూటీ లిస్టుల్లో క్రమం తప్పకుండా వీళ్ళు చోటు సంపాదించుకుంటూ ఉంటారు. మొత్తానికి ఈ 10 ప్లేసెస్, అంటే ఈ 10 కంట్రీస్ కూడా మొన్న జరిగిన రీసెంట్ సర్వేలో బయటకు వచ్చినటువంటి విషయం. మొత్తానికి ఇందులో భారతదేశం కూడా 6th ప్లేస్కి నిలిచిందనమాట. సో ఈ రకంగా రెగ్యులర్గా చేసేటువంటి సర్వేస్లో కావచ్చు, అలా సర్వేలో భాగంగానే మహిళల అందానికి సంబంధించి చేసిన ఈ సర్వేకి సంబంధించి ఈ రిజల్ట్ వచ్చాయి. ప్రస్తుతానికి ఈ వార్త వైరల్ అవుతుంది, ట్రెండింగ్లో నిలిచింది.